రాణాగారు, ఆ పని మనిషికి ఎంత ధైర్యం ఉంటే పని వాళ్ళందరి ముందు మీకు నీతి బోధలు చేస్తుందా? నేను ఇప్పుడే ఆ పని మనిషిని మెడ పట్టుకొని ఈ మహళ్ళ నుండి బయటికి వెళ్ళగొట్టేస్తాను. లేదు రాజేశ్వరి, నువ్వు ఆ పని ఏమాత్రం చేయకూడదు. ఏం చేయాలన్నా మేమే చేస్తాం. రాణాగారు, మేం తన్ని ఈ మహల్లో నుండి పంపించాం. తనే స్వయంగా మహల్ వదిలి వెళ్ళిపోతుంది. మేం తనకి ఇవ్వబోయే ఒక పనిని తను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయలేదు. లోపలికి రావచ్చా రాజా సాబ్? రండి రండి, లోపలికి రండి. మేం నీకోసం ఒక పనిని ఆలోచించాం. ఈరోజు సాయంత్రం మేం మాకు ఎంతో ఇష్టమైన గుర్రం హాసిని మీద స్వారీ చేయాలనుకుంటున్నాం. అందుకే నువ్వు హాసిని తయారు చేయాలి. ఒకవేళ నువ్వు ఈ పనిని చేయలేకపోతే అప్పుడు ఈ మహల్ విడిచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఏంది రాజా సాబ్, హాసిని తయారు చేయాలి గంతేనా? గా పని నేను చిట్కలా చేసేస్తా. గట్ల చేస్తే నాకు పని ఇస్తావా? ముందు పని అయితే పూర్తి చేయి. గట్లనే వెళ్ళు. రాణాగారు, మీరు తనకి ఇంత చిన్న పని ఎందుకు ఇచ్చారు? ఒక గుర్రానికి స్నానం పోసి తయారు చేయడం కూడా అంత కష్టమైన పని అనుకుంటున్నారా? అది నీకు త్వరలోనే తెలుస్తుంది రాజేశ్వరి. ఈ పని వినడానికి ఎంతో తేలిగ్గా అనిపిస్తుంది, కానీ చేయటం చాలా కష్టం. హాసిని, 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 ఏమైంది గుర్రానికి? ఏమో తెలీదు. కొండ మీద జరిగిన ప్రమాదం తర్వాత హాసిని ఇలా తయారైంది. ఇప్పుడు రాణాగారు అదుపు చేయాలని చూసినా ఇది ఆగడం లేదు. నేను పెద్ద పెద్ద దున్నపోతుల్ని లొంగదీసిన. ఇప్పుడు ఈ గుర్రం కూడా ఆవు లెక్క అయితే చూడు. జరుగు, నీ కాళ్ళకు బుద్ధి చెప్పు. ఏంటి? కాళ్లకు బుద్ధి చెప్పమంటే ఊరికి పొమ్మని. ఊరుకో. హాసిని, హాసిని నీకేం కాదు, శాంతించు. హాసిని, హాసిని, హాసిని ఒక్కసారి ఎగిరితంటేనా అప్పుడు ఈ దేశ దిమ్మరి నుండి మనకి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది. అయ్యో, కానీ ఇంతకీ ఎప్పుడు తంతుందా గుర్రం? ఇంతకాలం ఇక్కడే ఉన్నాం, కానీ మేము ఒక్కరి ఎముకలు విరగడం కూడా చూడలేదు. తన్ను హాసిని, ఎగిరి ఒక్కటి తన్ను. హాసిని, మరేం పర్వాలేదు హాసిని. హాసిని, హాసిని, హాసిని నా దగ్గరికి రా. హాసిని ఆ నీళ్ళ చెంబునైతే తన్నేసింది. పులిలా ఉండేది ఇలా పిల్లిలా మారిపోయింది. సావిత్రి, చూడండి చూడండి చూడండి. హాసిని, నేను గాయత్రిని. నన్ను గుర్తుపట్టావా? నువ్వు శాంతించు, నేను నీకేమీ కానివ్వను. నేను తిరిగి వచ్చేసాను.
అయ్యో మొహం మీద రంగు కరిగిపోయింది. ఒకవేళ రాణగారు గుర్తుపెడితే. అడ్డుగా నిలబడ్డామే. చూసినవా రాజా సాబ్, మీ గుర్రం ఎట్లా ఆవు లెక్క అయిపోయిందో. ఇప్పుడు చేయి స్వారీ. మాకిప్పుడు గుర్రపు స్వారీ చేయాలనిపించడం లేదు. వెళ్ళు, నీ మొహం కడుక్కో. ఆగు. ఇంతకీ ఇది ఎలా చేయగలిగావు? ప్రేమతోని. మా దగ్గర ఒక మాట చెప్తుంటారు, మనకొచ్చిన కష్టం ఎంత పెద్దదైనా గాని ప్రేమ ముందు చిత్తు కావాల్సిందే. మనిషి అయినా జంతువైనా లేక రాజైనా ప్రేమ నుండి ఎక్కువ కాలం దూరంగా ఉండలేరు. పల్లెటూరి పిల్లలో ఏదో మహత్యం ఉంది. మన ఆశలన్నిటినీ నాశనం చేసింది. అంటే ఇంతకీ మా ఉద్దేశం ఏంటంటే బూడిదలో కలిపేసింది అని. రాణా గారికి హితబోధ చేసింది. అలాగే ఈ మదించిన గుర్రాన్ని 2 నిమిషాల్లో లొంగ తీసుకుంది. తను ఇక్కడే పాతుకుపోతుందనిపిస్తోంది. రాణా గారి దగ్గర మేము ఆ గాయత్రినే ఉండనివ్వలేదు. ఇక ఈ సావిత్రి ఏ పాటిది? మేము ఎలా కోరుకుంటామో రాణా గారు అలాగే నడుచుకుంటారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ పాత రాణా ఇంద్రవదన్ సింగ్ ని తిరిగి రానివ్వము. ఇక ఈ పని పిల్లని బయటికి పంపించాలని రాణా గారే స్వయంగా కోరుకుంటున్నారు. ఇప్పటికి కూడా నువ్వు నా ప్రేమకున్న బలాన్ని గ్రహించలేకపోతున్నావు రాజేశ్వరి. నా ప్రేమ చావునే గెలిచింది. దాని ముందు నువ్వెంత? ఆ చావు చెర నుంచి నేను కేవలం నా ప్రేమ కోసమే తిరిగొచ్చాను. కానీ ప్రేమ కన్నా ముందు ద్వేషం యొక్క బాకీ తీర్చుకోవాల్సి ఉంటుంది. నీ కారణంగా నేను రాణా గారిని నా చేతులతో కాల్చాల్సి వచ్చింది. నీ బాకీని నేను వడ్డీతో సహా తీరుస్తాను. నా భర్త వదిలేసిన పనిని నేను పూర్తి చేస్తాను. మా దగ్గర ఒక మాట అంటుంటారు, మనిషికొచ్చిన కష్టం ఎంత పెద్దదైనా కానీ ప్రేమ ముందు చిత్తు కావాల్సిందే. మనిషి అయినా జంతువైనా లేక రాజైనా సరే ప్రేమ నుండి ఎక్కువ కాలం దూరం ఉండలేరు.
రాణిగారు రాణిగారు ఏంటి మీరు చేస్తున్న పని? మీ ఒంట్లో అసలు బలమే లేదు, అది మీకు తెలుసు కదా. ఆ వైద్యులు ఏమన్నారు? మిమ్మల్ని లేవద్దన్నారు, కానీ మీరేమి ఇక్కడ ఆ పిచ్చిగొర్రాన్ని లొంగ తీసుకుంటున్నారు. లక్ష్మణ్, రాణా గారి మనసులోకి తిరిగి ప్రవేశించడానికి నేను ఎంతటి సుడిగుండాన్నైనా లొంగ తీసుకుంటాను. ఇది కేవలం ఒక వెర్రి గుర్రం అంతే. మరి ఈ బాధ రాణా గారిని కోల్పోయానన్న బాధ ముందు ఈ బాధ ఏ పాటిది లక్ష్మణ్? శాంతించండి రాణా గారు, శాంతించండి. ఎందుకో తెలీదు, ఆ పని పిల్లని భరించడం మా వల్ల కావడం లేదు. తనేం చేసినా ఏం చెప్పినా మనసును కలవర పెట్టేస్తోంది. ఒక రాజుకి అలాగే అనిపిస్తుంది. మొదటి నుంచి మీరంతే. మిమ్మల్ని ఎదిరించి ఎవరైనా మాట్లాడితే మీరేమాత్రం తట్టుకోలేరు. అలాగే ఉండాలి కూడా. తెలుసా, మీ మొదటి భార్య గాయత్రి మీకు వ్యతిరేకంగా మాట్లాడేది. మీరిచ్చిన తీర్పుకి విరుద్ధంగా ఒక ఖైదీని జైలు నుండి తప్పించింది. గుర్తుందా మీకు? గాయత్రి మిమ్మల్ని పిస్టల్తో చంపాలని ప్రయత్నించింది. మీ ద్వేషం సమంజసమే. మీరు ఎప్పటి నుంచో తనని ద్వేషించేవారు ఇక ఎప్పటికే గాయత్రిని ద్వేషిస్తూనే ఉంటారు. రాణా గారు ఎప్పటికీ నన్ను ద్వేషించలేరు, కానీ ఆయన మంచితనం మీద రాజేశ్వరి విష ప్రభావం ఉంది. ఆయన మంచితనాన్ని, ఆ పాత రాణా గారిని నేను తిరిగి తీసుకురావాలి. రాణిగారు, మీ ఆలోచన మంచిదే, కానీ ఇదంతా మీరు ఎలా చేస్తారు? చూడండి, మొహానికి రంగు వేసుకుని మహల్లోకి రావటం చాలా తేలికైన పని, కానీ మనసుల్ని గెలవటం చాలా కష్టం. ఎంత కష్టమైనా సులభం కాగలదు, కానీ అందుకు ఒక్కసారి రాజమాత దొరికితే చాలు. రాజమాత సహాయంతో రాజేశ్వరికి సాయం చేసే వాళ్ళని కనిపెడతాను. ఇక రాజేశ్వరికి సాయం చేసేది ఎవరన్న విషయం నాకు తెలిసిపోతే అప్పుడు వెళ్ళి నేను రాణా గారితో మొత్తం నిజం చెప్పేస్తాను. ఆయనకు చెప్తాను అసలు ఆ రోజు ఆ కొండ మీద ఏం జరిగిందో. రాణిగారు, అదంతా సరే, కానీ మీకు తెలుసు కదా, ఈ మహల్లో రాజమాత పేరు పలకడానికి కూడా జనం భయపడుతుంటారు. ఎలా సాధ్యం చెప్పండి? అదే అర్థం కావట్లేదు లక్ష్మణ్. ఒక వ్యక్తి ఉన్నారు, బహుశా రాజమాత ఎక్కడున్నారో ఆ వ్యక్తి చెప్పగలరేమో. నేను ఇప్పుడే వస్తాను. పెద్దరాణి అమ్మ, మీరు రాగానే మా బాధ ఇట్టే తొలగిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మీరు మీ భార్య రాణి రాజేశ్వరికి విడిచిపెట్టండి. తనకి మీరంటే ఎంత ప్రేమో. ఇక పని వాళ్ళ విషయం అంటారా? వాళ్ళు కాళ్ళకి చెప్పుల్లాంటి వాళ్ళు. మనసుకి నచ్చితే వేసుకుంటాం, సౌకర్యంగా లేకపోతే వాటిని విడిచి పారేస్తాం. మీరు చెప్పింది నిజమే పెద్దరాణి అమ్మ, మేము ఇప్పుడే వస్తాం. ఇక చూడు కాక, రాజమాత ఏడున్నారు, ఏమైనా విషయం తెలుసా నీకు? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. అరే వా కాక, మొన్న నేను అడుగుతుంటే గప్పుడే రాజాసాహెబ్ వచ్చిండ్రు. గప్పుడు కప్పలెక్క నోరు తెరిచి ఏదేదో చెప్పబోతివి, మరి ఇప్పుడేంది ఏదో పెళ్లి కూతురు లెక్క సిగ్గుపడుతున్నావు? చూడు, నువ్వు సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. పనిపిల్లవి పనిపిల్లలా ఉండు. ఆరాలు తీయాలనుకుంటే చచ్చిపోతావు, గుర్తుంచుకో. ఏదైనా తెలిసిందా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? రాజమాతని కనిపెట్టడానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. చూడండి, నాకు మార్గం తెలుసు. రాకుమారి స్వర్ణలేఖ. వద్దు లక్ష్మణ్,
ఈ క్షణం నేనెవరన్న విషయం ఈ మహల్లో ఎవరికీ చెప్పలేను. స్వర్ణకు కూడా వద్దు. పోనీ మీకు ఈ మహల్లో ఎవరి మీద అనుమానం ఉందా? మేమిక్కడికి మీతో చేతులు కలిపేందుకు వచ్చాం. తను మీరెక్కడికి వెళ్ళకూడదని చెప్పింది, అందుకే మీరెక్కడికి వెళ్ళకూడదు. రాజమాతకి ఖచ్చితంగా ఇందులో ఏదో తిరకాసు ఉందనిపిస్తోంది. రాజమాత నుండి ఒక విషయం నేర్చుకున్నాను. ఈ మహల్లో ఎడమ చేతిని కూడా కుడి చెయ్యి అనుమానించాల్సి ఉంటుందని. నాకు అసలు నిజం ఏంటో తెలిసే వరకు నాకు అందరి మీద అనుమానమే. ఏ విషయంలో అనుమానం? అరే చిన్నమ్మా, అయ్య చిన్నమ్మా, ఈడందరికీ ఒక్కటే అనుమానం ఉన్నట్టుంది. ఈ ఊర్లో ఉండేటోళ్లకు మీ మాటలు పట్టవంట. గా రాజేశ్వరి చెప్పిందే ఇంటరంట. వయస్సులా, రూపంలా, గుణంలా మీరే కదా పెద్ద. మరిప్పుడు ఈ రాజేశ్వరి మాటనే అందరూ ఎందుకు వింటున్నారు? అలాంటిదేం లేదు చిన్నమ్మ. గదేవుని దయ వల్ల గట్ల కాకూడదు. కాని చిన్నమ్మ, నువ్వు జర భద్రంగా ఉండు. గా రాజేశ్వరిని చూస్తుంటే నాకేదో పెద్ద కిలాడనిపిస్తుంది. ఆమె ఆ గాయత్రినే దారి నుండి తప్పించేసింది. నువ్వేమో ఇంత అమాయకంగా ఉంటావు, నిన్ను కూడా గట్లనే తప్పిస్తుంది. నీ పనేదో నువ్వు చూసుకో. ఇలా అందరి మీద చాడీలు చెప్తావేంటి? మమ్మల్ని మీరు అని పిలవడం నేర్చుకో. ఈగ చూడు, మా తానందరూ గిట్లనే మాట్లాడతారు. కానీ తప్పు అనిపిస్తే ఈ రోజు నుండి నేను నిన్ను మీరు అని పిలుస్తా. నాకు రానివి కదా నువ్వు. సరే, రాణిగారు ఇప్పుడేంటి? ఏమో తెలీదు లక్ష్మణ్. నేను భోజనం ఇంతవరకు నేను ఎందుకు ఆలోచించలేదు? రాజమాతని ఎక్కడుంచితే ఏంటి, అక్కడ ఆవిడకి భోజనం అయితే పంపిస్తారు కదా. నేనిక కేవలం ఆ భోజనం ఎక్కడికి పంపిస్తున్నారో తెలుసుకోవాలి. నేను వెళ్తాను. మహల్ విడిచిపెట్టి చాలా రోషంగా బయటికి వెళ్ళావు. మళ్ళీ కుక్కలాగా తోకూపుకుంటూ వెనక్కి ఎందుకొచ్చావు? డబ్బులైపోయాయా లేక ప్రేమ లాక్కొచ్చిందా? ఒకరికి చెందిన డబ్బు, ఈ ప్రేమ, ఇవి ఇంకొకరు సొంతమైనప్పుడు నాకు తెలిసి వాటి గురించి మాట్లాడుకోవడమే మంచిది. చిన్న రాజావారు, ఏం జరుగుతోంది ఇక్కడ? ఇంతకీ మీకేం కావాలి చిన్న రాజావారు? మీ నాన్నగారే లక్ష్మణ్ని ఇక్కడికి తీసుకొచ్చారు కదా. మేమిదంతా చెయ్యాలని ఆయన కోరికే కదా. ఇప్పుడు మరి మీకేంటి ఇబ్బంది? గతమే మరిచి బ్రతకాలే మనసా.
కలవే కనవాను ఈ భోజనం రాజమాత కోసమే అయి ఉంటుంది. ఈ రోజు నేను రాజమాతని కలవకుండా ఎవ్వరూ ఆపలేరు.